రైతులకు విత్తనాల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సంబంధిత అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో విత్తనాల లభ్యత, విత్తన రంగం అభివృద్ధిపై చర్చించారు. ప్రధానంగా విత్తనాల సరఫరా, రాబోయే సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు లభ్యతపై మంత్రి తుమ్మల దృష్టి సారించారు. తెలంగాణ రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని విత్తన కంపెనీలకు ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా చూడాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల వల్ల రైతులకు నష్టం జరిగితే విత్తన కంపెనీలదే బాధ్యత వహించి రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 9 ఏళ్ల అణచివేతకు గురి అయ్యామని, తెలంగాణ ఉద్యమ సమయంలోని తమ అసోసియేషన్కు చెందిన వివిధ గ్రేడ్లలోని గెజెట్ ఉద్యోగుల ఉద్యమంలో పాల్గొన్నామని తెలంగాణ గెజెట్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ ప్రతినిధులు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. బి శ్యామ్ అదేవిధంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వీరిద్దరూ పాల్గొన్నారు. తమ అసోసియేషన్ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నామని, నాడు ఉద్యమ సమయంలో స్వామి గౌడ్ సలహాలతో తాము ఈ అసోసియేషన్ను ప్రారంభించామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక ఫోన్ కాల్ చేసుకునే పరిస్థితి లేదని, తెలంగాణ ఏర్పాటు అయ్యాక కూడా పలు క్రిమినల్ కేసులు పెట్టారన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక శ్రీనివాస్ గౌడ్ తానే ఇప్పటికీ గౌరవ అధ్యక్షుడిగా చెప్పుకోవడం తగదన్నారు. తెలంగాణ గెజిట్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ సంబంధించిన కీలక విషయాలు ఈరోజు దానికి సంబంధించిన ఎలక్షన్స్ కానీ, బైలా కానీ, అదేవిధంగా రోజా రూల్స్ కానీ అన్ని విరుద్ధంగా ప్రస్తుతం నడుస్తున్న సంఘానికి కానీ, బాడీ కానీ ఎటువంటి శాంటిటీ లేదు. వాళ్ళు ఎగ్జిస్టింగ్ కమిటీగా లేరు. ఇప్పుడు కొత్తగా మేము ఈ రోజు 300 మందితో మెయిన్ అన్ని 107 సంఘాల్లో డిపార్ట్మెంట్లో ఉన్న మెయిన్ ఆఫీస్ పేరుతో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టాము. వచ్చే సంక్రాంతి తర్వాత అభయాసం కింద ఉన్న ఈ 28 నుంచి 6 వరకు అభయాసం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన పిదప 10 పాత ఎస్టివైల్ 10 జిల్లాలు, అదేవిధంగా సిటీ హైదరాబాద్ సిటీ సెక్రటరియట్తో కలుపుకొని అదేవిధంగా 33 జిల్లాల్లో కన్వీనర్లు అపాయింట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ బైలా అండ్ రోజా రూల్స్ జిఐడి వారి ఆదేశాల మేరకు మెంబర్షిప్ కంప్లీట్ చేసి కొత్త బాడీని కాన్స్టిట్యూట్ చేస్తాము. ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకు గజాధికారుల సంఘంగా సహకరిస్తామని తెలియజేసుకుంటూ, ఎట్లయితే ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడదో గజాధికారుల సంఘంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నూతన కమిటీ ఏర్పాలి. ఇప్పుడున్నటువంటి కమిటీ పైన ఉన్నటువంటి తీసుకున్న ప్రతి నిర్ణయం పైన జుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఆ ప్రాపర్టీస్ మీద అంత పారదర్శకంగా నీతి నియమాలతో ఉన్నటువంటి మన పాలన అయితే రావాలి. ఉద్యోగ సంఘాలు ఏర్పాటు ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చినటువంటి ఏవైతే ఇంతకుముందు జరిగినటువంటి ఏలూరు సీనన్న చెప్పిండో అవన్నీ వాస్తవాలు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనకున్నటువంటి ఉద్యమకారులు కానీ అందరూ కూడా ఆకలిని భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని భరించరు. ఈ తెలంగాణ ఉద్యోగులు అడుక్కునే వాళ్ళు కాదు, అధికారులు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంతో మా విజ్ఞప్తి చేస్తాం. హైదరాబాద్ హయత్ నగర్లో 8వ తరగతి విద్యార్థి అదృశ్యం కేసు సుఖాంతమైంది. నోట్బుక్ తెచ్చుకుంటానని చెప్పి వెళ్లిన విద్యార్థి తిరుపతికి చేరుకున్నాడు. ప్రత్యేక బృందాలు, సీసీ కెమెరాల ఆధారంగా తిరుపతిలో అబ్బాయి ఆచూకీ లభ్యమైంది. అక్కడికి వెళ్లిన పోలీసులు బాబును తల్లితో వీడియో కాల్లో మాట్లాడించారు. హయత్ నగర్ నేతాజీ కాలనీకి చెందిన సాయి సంజయ్ అనే విద్యార్థి శ్రీ చైతన్య స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి సంజయ్ ఆచూకీ కోసం అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసులు తీవ్రంగా గాలించారు. ఆ తర్వాత సంజయ్ తిరిగి ఇంటికి రాలేదు. దాంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు కాలనీ మొత్తం వెతికారు. అయినా ఎక్కడ సంజయ్ ఆచూకీ లభించలేదు. దాని ఆధారంగా సంజయ్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వారిపై నగర పోలీసు ఉక్కుపదం మోపుతున్నారు. పాత బస్తీ మొగల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జావీద్ ఇచ్చిన సమాచారంతో పురాణాపూర్లోని వినోద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 79,000 విలువ గల గాంజా ప్యాకెట్ స్వాధీనం చేసుకుని పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని నగర అదనపు డీసీపీ జహంగీర్ హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో మన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మసూదన్ రావు అండ్ ఎస్హెచ్ఓ మొగల్పుర
శ్రీనివాసరెడ్డి గారికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. మేజ్బాన్ హోటల్ దగ్గర గాంజా అమ్ముతున్నారు, గాంజా ప్యాకెట్లు అమ్ముతున్నారని సమాచారం వస్తే వీళ్ళు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఆంజనేయులు, మొగల్పుర ఎస్ఐ మన కృష్ణకాంత్ ఇద్దరు ప్లస్ ఈ ఇన్స్పెక్టర్లు వీళ్ళ టీంని తీసుకుని వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే ఒక ఆటోలో మొహమ్మద్ జావేద్ అని చెప్పి ఇతను కొన్ని ప్యాకెట్లు 200కు 300కు అట్లా విక్రయిస్తున్నాడు. అతన్ని సెర్చ్ చేస్తే అతని దగ్గర ఈ ప్యాకెట్లు దొరికినాయి. 87 ప్యాకెట్స్ దొరికినాయి. ఆ 87 సీల్డ్ పవర్ ప్యాకెట్స్, వైట్ ప్యాకెట్స్ అవి సీజ్ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళి పర్చేజ్ చేసినారు, ఏం చేసినారు అని చెప్పి దాని మీద విచారిస్తే అతను అవంతిబాయి పురాణపూర్లో అవంతిబాయి స్టాచ్యూ దగ్గర ఓ వినోద్ సింగ్ అనే అతని దగ్గర కొన్నా అని చెప్పినాడు. ఇమీడియట్లీ మా పోలీస్ పార్టీలు అక్కడికి రష్ అయ్యి అక్కడికి వెళ్ళి అక్కడ అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర కూడా గాంజా దొరికింది. ఇద్దరి దగ్గర కూడా 5 కిలోల 900 గ్రాముల గాంజా సీజ్ చేయడం జరిగింది. ప్రజా ఆమోదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే 2 గ్యారంటీలను అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మిగతా గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమం తీసుకున్నామని అన్నారు. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుందని సీఎం తెలిపారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభల ద్వారా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. నిస్సహాయులకు సహాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పుకొచ్చారు. ప్రజాపాలనను కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు అని సీఎం తెలిపారు. మాట ఇచ్చినట్లుగా ప్రమాణ స్వీకారం రోజునే 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకం చేసింది మన ప్రభుత్వం అన్నారు. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాను అని సీఎం చెప్పారు. ప్రజల్ని ప్రభుత్వం దగ్గరికి రప్పించుకోవడం కాదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళడం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజలకు హైదరాబాదు రావడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు కావచ్చు, లేకపోతే సమయము కేటాయించడం కావచ్చు, ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాన్నే ప్రజల వద్దకు పంపిద్దాము. ప్రజాప్రతినిధులను ప్రజల మధ్యలో కలిసిమెలిసి ఏ ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజల దగ్గరికి పంపించడం ద్వారా గ్రామ సభలలో ఆ గ్రామాలలో ఎన్నికైన సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రామ సభల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తుందన్న విశ్వాసం ప్రజలల్లో నెలకొంటుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి అనంటే వాళ్ళని ప్రజావాణి కార్యక్రమానికి ప్రజాభవన్కు రప్పించుకోవడం కాదు, ఇక్కడ ఉండే గతంలో ఘడీల ముందు ఘడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చే ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజా పరిపాలన ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించి ప్రజలు అది మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అనంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయలకు సిలిండర్ కావాలి అని ఇవాల్టి నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ పంచాయతీలో దరఖాస్తులను స్వీకరిస్తామని అధికారులు ఈ దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకూడదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీల అమలు కోసం రేపటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. 6 గ్యారంటీలపై వాగ్దానం చేసి ఎన్నికలకు వెళ్లామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాటిని అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. రేషన్ కార్డులు లేని వారు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అధికారులు పారదర్శకంగా విధులను నిర్వర్తించాలన్నారు. లబ్ధిదారుల అర్హత అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ఈ ప్రభుత్వం వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా
కొత్తగూడ మండలంలో అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శ్రీకారం చుట్టారు. గుంజేడు క్రాస్ నుంచి చిట్యాల గడ్డ తాండా వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బక్కచింతలపల్లిలో చలి మంటల్లో పడిన చిన్నారిని పరామర్శించిన సీతక్క మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తార్నకలోని లాలాపేట్లో జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో కార్యక్రమం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్నారు. భారతదేశంలో ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ యాత్రలో ప్రతిబింబించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియచేయడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. గిరిజనులు, ఆదివాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, చర్యలను వివరించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రూపొందించింది. నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను, మన ప్రధానమంత్రి గారు మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే 5 లక్షలు ఇన్సూరెన్స్ కి ఆయుష్మాన్ భారత్ ఇచ్చారు. నేను డాక్టర్ కారణ్ ఓ స్కీమ్, మంచి స్కీమ్ ఫర్ ఆరోగ్య, టు మెయింటైన్ ది ఆరోగ్య ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ. అండ్ మీ అందరూ పొగల వెంటకూడదు అని నేను అమ్మ, అక్క, చెల్లి పొగల వెంటకూడదు అని గ్యాస్ ఇచ్చారు. మన ప్రథమ మంత్రి గ్యాస్ ఇచ్చారు. మీ అందరూ పనిలందు మొదలాలి మారుకొని లోన్ ఇచ్చారు. సో ఈ అందరూ ప్రభుత్వం so much of benefits given to you. Sorry for the Telugu, but I wanted to కేంద్ర ప్రభుత్వ పథకాలు మీ అందరూ తెలుసుకోవాలి, అందుకని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి నేపథ్యంలో అధైర్యపడవద్దని, భవిష్యత్తు మనదేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పార్టీ శ్రేణులకు చెప్పారు. మెదక్ పట్టణంలోని వైస్రాయి గార్డెన్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మన సత్తా చూపిద్దామని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో పనిగట్టుకుని బీఆర్ఎస్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హరీష్ రావు సూచించారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా గంటలో మీ ముందు ఉంటానని హామీ ఇచ్చారు. మెదక్లో బీఆర్ఎస్ ఓటమి దురదృష్టకరమన్నారు. తక్కువ మెజార్టీతోనే ఇక్కడ ఓడిపోయినట్లు చెప్పారు. మెదక్ పార్లమెంటు పరిధిలో మనం 6 స్థానాలు గెలిచామని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వయంగా తాను వచ్చి గెలిపిస్తానన్నారు. ఎన్నికల్లో అందరూ కష్టపడి పనిచేశారని, వారందరికీ కృతజ్ఞతలు చెప్పాలని ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానాన్ని మనం గెలవడం పక్కా అని కార్యకర్తల్లో ధైర్యం నూరిపోశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాలను వినియోగించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఏ కార్యక్రమాలు చేస్తుంది, ఏ పథకాలను అమలు చేస్తున్నారనే విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో ప్రచార రథాలు ఊరూరా తిరుగుతున్నాయన్నారు. ఈ యాత్ర సందర్భంగా వివిధ శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారని బండి చెప్పారు. అర్హులైన వారంతా ఆయా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా చింతకుంటలో నిర్వహించిన కార్యక్రమానికి బండి సంజయ్ విచ్చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన ఉందా లేదా, లబ్ధిదారులున్నారా లేరా, ఏ అభివృద్ధి పనులు చేస్తున్నారనే అంశాలపై ఆరా తీశారు. ఇంకా ఉపయోగించిన స్కీమ్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఈ సంకల్ప యాత్ర ద్వారా మోడీ గారు ప్రవేశపెట్టిన స్కీమ్స్ చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అరే, నరేంద్ర మోడీ గారు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఇలా చాలా వరకు కూడా మాకు తెలియదు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి వాళ్ళని దరఖాస్తు తీసుకోవడం, ఎవరికైతే లబ్ధిదారున్నారో వాళ్ళు లబ్ధి పొందిన విషయాన్ని ప్రజలకు తెలియజేయడం ద్వారా ప్రజల్లో ఒక మంచి స్ఫూర్తి వస్తున్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోడీ గారు ప్రవేశపెట్టిన స్కీమ్స్ను ప్రజలకు అందజేయడం, ఎవరైతే ఇంకా స్కీమ్స్ వాళ్ళు లబ్ధి పొందలేదో ఆ లబ్ధిదారులకు దరఖాస్తు తీసుకోవడం, ఎవరైతే లబ్ధి పొందినో వాళ్ళ ద్వారా లబ్ధి పొందిన విషయాన్ని ప్రజలకు చెప్పడం ద్వారా ప్రజల్లో ఒక మంచి ఆలోచన కలగడం, ఇవన్నీ కూడా ఈ సంకల్ప యాత్ర ద్వారా విజయవంతం అవుతుంది. ప్రజలు మంచి స్పందన ఉన్నది, చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోడీ గారి యొక్క సంక్షేమ పథకం చూసి వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మా పేదలు ఆదుకునే వ్యక్తి, మా పేదలకు ఆపద బాంధవుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పేలా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మంచి యాత్ర. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ యాత్రను ఇంకా విజయవంతం చేయాల్సిందిగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులందరూ కూడా వాళ్ళ కష్టపడి పనిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్కు గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్లో కన్వెన్షన్లో రాష్ట్ర స్థాయి బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ సర్కార్ ఏర్పాటు చేయడం ఖాయమని జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా బీజేపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు సీట్లు పెరిగాయని తెలిపారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మరోసారి నరేంద్ర మోడీ గెలిపించుకోవడం కోసం బీజేపీ కార్యకర్తలు పనిచేస్తారని తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులతో పాటు బీజేపీ జాతీయ నేతలు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ప్రజాపాలన దరఖాస్తులు ఉర్దూ భాషలోనూ ఉండే విధంగా చూడాలని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందేలా చూడాలని, ఇందులో భాగంగా దరఖాస్తులు ఉర్దూలో అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి శాంతి కుమారి ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. కాగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే 2 గ్యారంటీలోని కొన్నిటిని అమలు చేస్తుంది. మిగతా హామీల అమలుకు రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులను స్వీకరిస్తుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ కప్పరి స్రవంతి ఫిర్యాదు చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళను అన్ని చిన్న చూపుతో చూసి అనేక ఇబ్బందులకు గురి చేశారని మున్సిపాలిటీ చైర్పర్సన్ కప్పరి స్రవంతి అన్నారు. అప్పటి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తనను కలెక్టర్ కార్యాలయానికి పిలిపించుకొని తక్కువ కులానికి చెందిన వారు ఎక్కువ కులానికి చెందిన వారితో గొడవలు పెట్టుకోవద్దని హెచ్చరించారని ఆమె తెలిపారు. సరే, ఇవాళ 2 ఉద్యోగస్తులు ఉన్నారు, 2 పొలిటీషియన్స్ ఉన్నారు, అంటే తండ్రి కొడుకు ఉన్నారు. పొలిటీషియన్స్ వాళ్ళ బలం కోసం వాళ్ళు ఏం యూటిలైజ్ చేసినా ఇవాళ అధికారులు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టద్దు కదా. అధికారులకు ఏం సంబంధం? ఏడైనా ఉద్యోగం చేసుకోవాలి, పోవాలి, అంతే కదా. వాళ్ళ 60 years లైఫ్ ని ఎక్కడిస్తే అక్కడ అలాట్మెంట్ న్యాయం చేయాలి, ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. నేను ఇవాళ అమోయ్ కుమార్ గారి మీద కూడా పెట్టడం ఉంది. ఎందుకు అనంటే ఆయన ఒక మాట అన్నాడు, చిన్న క్యాస్ట్ వాళ్ళు పెద్ద క్యాస్ట్ వాళ్ళతో కొట్లాడద్దమ్మా అని అన్నారు. అదొకవేళ మీరు ఆ మాట అనగా సరే యాజ్ ఎ కన్సర్న్ గా చెప్తున్నా అమ్మా, ఫర్ ఏ గుడ్ గవర్నమెంట్ వాళ్ళది ఉంది కదా, ఎందుకు రిస్క్ చేసుకుంటారని ఆ కన్సర్న్ వేరు. అంటే ఒక సోషల్ సర్వీస్ కింద ఆయన వచ్చింది అనుకోవచ్చు. కానీ ఆయన చెప్పడం కూడా చిన్న క్యాస్ట్ వాళ్ళు పెద్ద క్యాస్ట్ తోటి కొట్లాడలేరమ్మా, మన తోటి కాదు, నువ్వు బెటర్ లీవ్ పెట్టేసే, లేదంటే నేను అధికారికంగా నీ మీద యాక్షన్ తీసుకుంటాను కూడా నా మీద షోకాస్ నోటీస్ కూడా పంపించింది అధికారికంగా. షోకాస్ నోట్ దానికి నేను 100% రిప్లై ఇచ్చిన. విత్ ఇన్ వాళ్ళు 1 week ఏమో డ్యూరేషన్ ఇస్తారు. నేను 2 days లో రిప్లై ఇచ్చిన, 2 or 3 days లో రిప్లై ఇచ్చిన. ఆ రిప్లై ఇచ్చినాక నాకు మళ్ళీ అసలు ఏం యాక్షన్ లేదు. అట్లీస్ట్ రిప్లై ఇచ్చినాక కూడా సరే ఇది గుడ్డా బ్యాడా, ఇది సాటిస్ఫైడా అన్సాటిస్ఫైడా, ఇఫ్ ఇన్ ద కేస్ అన్సాటిస్ఫైడ్ ఆన్సర్ ఉంటే యూ వుడ్ హావ్ కమ్ అండ్ సర్చ్ ఫర్ ద మున్సిపాలిటీ, అంటే మున్సిపాలిటీకి వచ్చి చెక్ చేసుకోవచ్చు కదా. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజేంద్ర నగర్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి ఆరోపించారు. వాట్సాప్ కాల్స్ చేసి తనను చంపేందుకు సుఫారీ అందిందని, తనను చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. సామ దామోదర్ రెడ్డి తన గోడును వెళ్లబోసుకున్నారు. గుర్తు తెలియని వాట్సాప్ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయని, లిఫ్ట్ చేస్తే హిందీలో మాట్లాడుతున్నారని తెలిపారు. తనను చంపడానికి 50 లక్షల రూపాయల సుపారీ అందిందని, త్వరలోనే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోజు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నాం, అబ్జర్వ్ చేస్తున్నామని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. దీని వెనుక ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూత్రధారి అని ఆరోపించారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని, అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పట్టించుకోలేదని వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగేలా చూడాలని వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి కోరారు. కంప్లైంట్ రాలేదని అంటున్నారు, పోలీసులకు సమాచారమే లేదంటున్నారు. మాకు ఇది వచ్చింది కదా, మాకు ఆన్లైన్లో కూడా పంపించారు, మాకు మీరు రికార్డ్ అయ్యింది అని ఆన్లైన్లో కూడా మెసేజ్ పంపించారు. కాకపోతే పెద్ద స్థాయి లేకుండే, చిన్న చిన్న వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళకు మళ్ళీ వెంబడే ఇమీడియట్గా చెప్పిందా లేదా మాకు ఐడియా లేదు. కానీ మళ్ళీ వాళ్ళు వస్తారు పెద్ద స్థాయి. ఏం కోరుతున్నాను ప్రభుత్వాన్ని? మాకు సాయం చేయాలి, అన్యాయం నుంచి న్యాయం చేయాలి.
మాకు ఇంతకుముందు గవర్నమెంట్లో మేము ఉన్నాం, కానీ వాళ్ళు అతనికే ఏదో పాజిటివ్గా చేసారు. కానీ మాకైతే ఎవరు దగ్గర పోయినా, మంత్రుల దగ్గర పోయినా, మాకు మైనపల్లి హనుమంతరావు దగ్గర పోయినా అందరూ ప్రయత్నం చేసారు, కానీ ఎవరితో సాధ్యం కాలేదు. వాళ్ళు వెనక ఇక వాళ్ళు ఆ కుటుంబమే ఉంటే ఇంకోరు సపోర్ట్ చేస్తారు. కేసీఆర్ కేటీఆర్ కుటుంబమే ఉన్నది అతను వెంబడి, ఇక వేరే ఎవరు సపోర్ట్ చేస్తారు మేము అనుకున్నాం. ఇక అతనితో ప్రెస్ కానీ ఎగ్జామ్, మీడియాకి ఎగ్జామ్ అని ఇంకా ఆ మధ్యన కూడా ప్రెస్ మీట్ చేసినాం, ప్రెస్ క్లబ్కి వచ్చినాం, మా రిసార్ట్లో కూడా ప్రెస్ మీట్ చేసినాం, అందరినీ మీడియా వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ చేసినాం. మా ప్రచారం మేము కొంచెం ఆగకుండా అదో ఏదో చేస్తున్నాం, మా ల్యాండ్ మీద మేము ఆర్డర్లు తీసుకున్నాం, అది మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ అతను ఒకటి వీడు ఇడిస్తలేడు దీని అని వీడిని ఏదో విధంగా భయం పట్టించుడా, లేకపోతే కథం చేసుడా, ఏదో మనుషులు ఏమున్నదో ఈ విధంగా మా మీద ప్రయోగం చేసింది. పిల్లలం వెంగళరావు పార్కులో ఏర్పాటు చేసిన యోగా మెడిటేషన్ సెంటర్ను కమిషనర్ రొనాల్డ్ రోజ్తో కలిసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. హార్ట్ఫుల్ సెంటర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంతకుముందు జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రేతో కలిసి మేయర్ జేవీఆర్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్కులో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు తెలపడంతో శరవేగంగా పనులు ముగించినట్లు తెలుస్తుంది. అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మేయర్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. రాచకొండ కమిషనర్ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే 6.86% నేరాలు పెరిగాయని, ఈ మేరకు రాచకొండ కమిషనర్ వార్షిక నేర నివేదికను సిపి సుధీర్ బాబు విడుదల చేశారు. ఈ ఏడాది 2562 సైబర్ కేసులు నమోదయ్యాయని అన్నారు. 5241 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయని తెలిపారు. కన్విక్షన్ రేట్ 62% పెరిగిందని అన్నారు. 20 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు విధించారని చెప్పారు. पूरा राचकोंडा कमिश्नरेट में क्राइम रेट स्मॉलर ऑफेंसेस में बिकॉज वी आर गोइंग फॉर फ्री रजिस्ट्रेशन केसेस स्लाइटली इम्प्रूव हो गया, बट मेजर एरियाज में रिडक्शन हुआ. रॉबरीज में, चेन स्नैचिंग्स में और क्राइम अगेंस्ट वुमेन, ये रेप्स में, किडनैपिंग्स में वो कम हो गया. और हमारा कन्विक्शन रेट बहुत ज़्यादा है. 89% ग्रेव ऑफेंस में कन्विक्शन है. ओवरऑल कन्विक्शन रेट 61% है. और हमारा रिकवरी परसेंटेज भी ज़्यादा है. डिटेक्शन से ज़्यादा रिकवरी परसेंटेज है. सो दैट आवर पीपल आर पुटिंग एफर्ट्स बोल के आपको समझ में आया है. और अब ड्रग्स का बारे में बहुत अच्छा ऑपरेशन कर रहे हैं हमारे लोग. 6,000 से ज़्यादा केजीज़ का व्हाट यू कॉल गांजा सीज किया. 4,000 केजीज़ से ज़्यादा ये हमारा ओपीएम सीज किया. और डिफरेंट ड्रग्स को हमको सीज किया. सिंथेटिक ड्रग्स को, रेगुलर ये वीड को सीज किया. इसके वजह से ये हमारा यूथ को ड्रग फ्री स्टेट रखने के लिए पूरा कोशिश कर रहे हैं. और रिसेंटली ऑनरेबल चीफ मिनिस्टर पूरा हमको एड्रेस किया, ऑल एसपीज को, कलेक्टर्स को और कमिश्नर्स को. उसमें क्लियर कट स्ट्रैटेजी दिया, ये ड्रग्स को कैसा कंट्रोल करना, क्या स्ट्रैटेजी रखना, उसका तरीका से काम कर रहे हैं. और हमारा दूसरा चीज़ है वो फार्मर्स को सपोर्ट करने के लिए वो स्पूरियस सीड्स नए आने के लिए वो काम कर रहे हैं. साइबर क्राइम वन ऑफ द एरियाज ऑफ कंसर्न. वी आर ऑल्सो मेकिंग एफर्ट्स टू रिड्यूस अकरेंस फ्रॉम साइबर क्राइम पर्सपेक्टिव. और हमारा एक है ऑर्गेनाइज क्राइम. कोई ऑर्गेनाइज वे में क्राइम करके नुकसान पहुंचने वाला कोई आदमी है, उनका ऊपर है हमारा फोकस है. रౌడీ షీటర్స్ का ऊपर. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ ఉప కమిషనర్ రవికుమార్ సూచించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు డివిజన్ల వారీగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క డివిజన్లో 4 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కొక్క కేంద్రంలో దరఖాస్తుల స్వీకరణ కోసం 4 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 6 గ్యారంటీలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు గాను ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. 4 కౌంటర్ లొకేషన్లు పెట్టేశాం. ఆ 4 లొకేషన్లలో ఒక్కొక్క లొకేషన్లో 4 కౌంటర్లు, అంటే టోటల్గా 5 డివిజన్లలో 80 కౌంటర్లతోటి 20 లొకేషన్లతోటి ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. ఈ యొక్క ప్రజాపాలన ఒక లక్ష్యాలు ఏంటంటే ప్రజలకు చేరువుగా పాలనను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం దీన్ని చేపడుతుంది. రాష్ట్రంలో అర్హులైన నిజమైన లబ్ధిదారులకు దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు 6 గ్యారెంటీలు నెరవేర్చడం దీని యొక్క ముఖ్య లక్ష్యం.
ఇది క్షేత్రస్థాయిలో జవాబుదారులను పెంపించడానికి పారదర్శకతోటి కూడిన మెరుగైన పరిపాలనను ప్రజా అభిప్రాయానికి ప్రత్యేకించి నిరుపేద ప్రజలకు అణగారిన వర్గాల అభిప్రాయానికి అనుగుణంగా అందించడం ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం.